హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల అమౌంట్ అండి. ముగిసిన సమావేశాలు 25,000 కోట్ల బకాయిల చెల్లింపుల వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. బకాయిల సొమ్ము అందక ఉద్యోగులకు ఇబ్బందులండి. ఐక్య వేదిక అధ్యక్షుడు సూర్యనారాయణ అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. ఉద్యోగ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో అయితే ముందుకెళ్తామని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కార్మిక సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అండి కెఎస్ సూర్యనారాయణ గారు అయితే విజ్ఞప్తి చేశారు. అనంతపురం జేఎన్టీయు సమీపాన ఆర్జేసీ ఫంక్షన్ హాల్లో అయితే ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు 25,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కరువు భత్యం, పీఆర్సీ ఇతర బకాయిలు అయితే పేరుకుపోతూ ఉన్నాయి. వీటిపైన ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఉద్యోగ విరమణ నాటికి కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు కరువు భత్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అలాగే కాంటిజెంట్ ఉద్యోగులకు సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తోంది అని సూర్యనారాయణ పేర్కొన్నారండి. ఇక సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ అలాగే ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు తదితరులు అయితే ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెల్లించాలని అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.